ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. నేను మీ కట్టకర్తి. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, తిరుమలలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరకామణి చోరీ జరిగింది. పెంచలయ్య అనేటువంటి వ్యక్తి ₹1,00,00,000 విలువైనటువంటి బంగారు, వెండి కానుకలను దొంగలించాడు. అతని మీద కేసు నమోదైంది. బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. అతనితో ఇప్పుడున్నటువంటి కూటమి పెద్దలు, టీడీపీ నాయకులు రాజీ పడి అతని వెనకాల ఉండి అతన్ని సేవ్ చేస్తున్నారు. ఇది గత 2 రోజులుగా వైసీపీ పెద్ద ఎత్తున మాట్లాడుతుంది. వాళ్ళ మీడియాలో కథనాలు రాస్తుంది. వాళ్ళ పార్టీ నాయకుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎలా చెప్తారు దీనికి సమాధానం? ఎలా చూస్తారు? ఇక్కడ నిన్న ఆయన ప్రెస్ మీట్ అంతా చూసిన తర్వాత నాకు ధర్మ సందేహం వచ్చింది కట్టవారు. ఏంటయ్యా అంటే ఆయన ఒక అంశాన్ని లేవనెత్తాడు. దీని గురించి పెంచలయ్య గురించి తర్వాత మాట్లాడతా, ముందు ఆ అంశాన్ని మాట్లాడతాను. ఓకే. వెంకటాయపాలెంలో ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి దేవాలయ నిర్మాణానికి సంబంధించి 25 ఎకరాల భూమిని దేవదేవుడి యొక్క ఖజానా నుంచి, అంటే ఎకరం 50 లక్షల రూపాయల కాడికి 12,50 రూపాయలు చెల్లించి భూమి కొన్నారు, కొనిపించాడు చంద్రబాబు నాయుడు గారు. 2019 లోపు అవి చెల్లించడం కూడా జరిగింది అని చెప్పని ఆయన మాట్లాడాడు. నాకు ఇక్కడ అనుమానం వస్తుంది ఏంటంటే 2019 నుంచి మే 30వ తారీఖు నుంచి 2024 జూన్ 3వ తారీఖు వరకు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? వైసీపీ. కట్టవారు వైసీపీ. మరి ఈయన ఆ ట్రస్ట్ బోర్డులో మెంబరు, ప్లస్ చివరిలో 2023లో చైర్మన్ కదా కరుణాకర్ రెడ్డి. అవును. మరి అప్పుడు దాకా ఏం చేశాడు? గోళ్ళు గిల్లుకున్నాడా? గుర్రానికి పళ్ళు దోమాడా? ఏం చేశాడు? లేకపోతే తిరుమల గిరి చుట్టూ తిరుగుతా ఉన్నాడా? కాలిపాట మీద వెళ్తా ఉన్నాడా? వచ్చేపోయే భక్తులతో మాట్లాడుతా ఉన్నాడా? ఆహార పట్లాలు అందించాడా? పాలు అందించాడా? ఏం చేశాడు ఇతను? అవి చేసున్నా బాగుండు కదా, అవి చేయలేదు కదా. కనీసం పుణ్యమన్నా వచ్చి ఉండేది కదా. 2023 తన నియమించిన వ్యక్తి ఈ పెంచలయ్య. 2000 అంతకుముందు రవికుమార్ ఏదైతే, ఇది కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. రవికుమార్ కావచ్చు, పెంచలయ్య కావచ్చు. పెంచలయ్యని జనవరి 11, 2025 నాడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే 2013వ తారీఖు జనవరి 2025 నాడు అతనికి రిమాండ్ కూడా విధించారు. ఏ ప్రభుత్వంలో విధించారు? మరి రవికుమార్కి ఎందుకు విధించలేదు వాళ్ళు? ఎవరిది పారదర్శకంగా ఉండట్టు? ఎవరు నియమించినట్టు? ఎవరు ప్రోత్సహించినట్టు? ఇది 100 గ్రాముల బంగారాన్ని స్పాట్లో పట్టుకున్నారు. 555 గ్రాముల బంగారాన్ని ఇంట్లో సోదాల్లో పట్టుకున్నారు. 127 గ్రాముల వెండిని పట్టుకున్నారు. మరి ఇంకొక 157 గ్రాముల వెండిని పట్టుకున్నారు. అట్లాగే పోలీస్ స్టేషన్లో ఒక 76 గ్రాముల ఆభరణాలు, బంగారు ఆభరణాలకు సంబంధించినవి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏ ప్రభుత్వంలో జరిగింది ఇది? రవికుమార్కు సంబంధించిన విషయాలన్నీ ఇన్ని విపులంగా ఎందుకు చెప్పలేకపోయారు? ఇంత విపులంగా ఛార్జ్షీట్ ఎందుకు వేయలేకపోయారు? ఒక్కసారి మనం కూడా ఆలోచించుకుందాం. ఎవరు దొంగ, ఎవరు మంచి పరిపాలకుడు, ఎవరు ఏం చేశారని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ పెంచలయ్యకు సంబంధించి ఈరోజు ఆధారాలతో సహా సేకరించిన తర్వాత నీ ఆధ్వర్యంలో నీ మీద 3 లక్షల రూపాయలు తీసుకున్నావని చెప్పి నీ మీద అభియోగం. దానికి నీ సమాధానం చెప్పకుండా 2019కి ముందు జరిగిన దాన్ని 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉండి అంతమందిని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. మరి నిజంగా దాంట్లో మీకు ఏదైనా తప్పు ఉండటైతే మీరు వదిలిపెట్టేవాళ్ళ? ఈ మాత్రం కామన్ సెన్స్ ప్రజలకు లేదా? ఈ రోజు తగుదనమ్మా అని చెప్పని 2 రోజులు ఇదే విధంగా సోది చెప్తా ఉంటే ఇవన్నీ ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఈ రోజు 2019 నుంచి 2024 కాదు కట్టవారు, 2004 నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు నియమించినటువంటి వ్యక్తులు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, దొంగతనాలు, పరకామణి విషయంలో కావచ్చు, లేదంటే శ్రీకృష్ణదేవరాయ యొక్క ఆభరణాలకు సంబంధించింది కావచ్చు, అలాగే శ్రీవాణి ట్రస్టుకు సంబంధించింది కావచ్చు, వెంగమాంబ అన్న ప్రసాదంలో
వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు, నెయ్యి గురించి కావచ్చు, బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా అయిన తరువాత ఒక్కొక్క విషయాలన్నీ బయటికి తీసుకొస్తూ గోమాతలకి దాణా పెట్టకుండా చంపేసిన విషయాలు కావచ్చు, ఈ పాపాలన్నీ శాపాలై ఈ రోజు వెంట పడుతున్నాయి. కాబట్టే ఒక్కొక్క విషయాలన్నీ బయట పెడతా ఉన్నారు బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ రోజు ఆ కమిటీ వాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పని ఆయన ప్రారంభించాడు. కాబట్టి ఈ రోజు ఉక్కిరి బిక్కిరవుతూ ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ముప్పేట దాడి జరుగుతోంది, కాబట్టి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఏదో విధంగా ఎదురు దాడి చేయాలనే క్రమంలో భాగంగా ఈ రోజు కరుణాకర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే సార్ ఇప్పుడు ఒకటి ఏకమెన్ కమిషన్ విచారణ నడుస్తుంది, అంటే ఏకసభ్య కమిషన్ విచారణ నడుస్తుంది, వన్ మెన్ కమిషన్. వాళ్ళు ఖచ్చితంగా భూమని కరుణాకర్ రెడ్డిని విచారిస్తారు. భూమని కరుణాకర్ రెడ్డి నిందితుల లిస్టులో ఉండే అవకాశం ఉంది. లేదంటే వైవి సుబ్బారెడ్డి ఖచ్చితంగా నిందితుల లిస్టులో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది వైసీపీకి తాకబోతుందని ఎదురుదాడి స్టార్ట్ చేశారనుకోవచ్చా? నిస్సందేహంగా ఏకసభ్య కమిషన్ ఆ విచారణ అయిపోయే తర్వాత మీరు చూడండి, భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అండ్ ధర్మారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరూ కటకటాపాలు కాబోతున్నారు. ఎలాంటి అనుమానం కూడా లేదు. కానీ ఎందుకు మొదటి భూమన కరుణాకర్ రెడ్డి ఇంతగానో, అంటే 10% నిజాలు ఉంటే ఉండొచ్చేమో కానీ 90% అబద్ధాలు కలవగలుపుకొని మాట్లాడి ఒక బుకాయింపుగా ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంటే ఆ గందరగోళానికి సంబంధించి క్లారిటీ ఇచ్చుకుంటున్నారు తప్ప అతను అదుపులో తీసుకోవట్లేదు ఎందుకు? అంటే ఇక్కడ వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారని అయితే మనం భావించాలి. ఆ విషయంలో ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యమే వాళ్ళకి ఈ రోజు ఈ విధంగా మాట్లాడటానికి కారణమైంది. వీళ్ళ ఉదాసీనత అనేది చాలా స్పష్టంగా మనం పలు సందర్భాల్లో చెప్పుకున్నాం కట్టవారు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ జరుగుతున్న విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి సిట్టు సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత దాని నుంచి పక్కకి మళ్లించే అవకాశం లేదు. కాబట్టి సిబిఐ వాళ్ళు కూడా అలాంటి ఆధారాలని పొందుపరుస్తూ ఒక రకంగా వాళ్ళకి ఫేవర్ గా వచ్చిందని చెప్పి అందరూ సంకలు గుద్దుకుంటున్నారు. కానీ దీంట్లో అధికారులు, ఆనాటి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారని చెప్పని 11వ పేజీలో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో 11వ పేజీలో చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కూడా ఉందండి. అంటే ఇక్కడ ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఈ రోజు ఉన్నారు. వీళ్ళు చైర్మన్లు కాబట్టి ముందుగా అధికారుల యొక్క పాత్ర వాళ్ళదే ప్రముఖం కాబట్టి, అలాగే చైర్మన్ గారి పాత్ర కూడా ప్రముఖం కాబట్టి ఆ విషయాలన్నీ కూడా పొందుపరిచారు. విచారణలో మామూలుగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అర్ధరాత్రి పటేల్ వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి గవర్నమెంట్ చేయట్లేదు. కాబట్టి ముందుగా వాళ్ళతో విచారణ చేసిన తర్వాత సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పులను బట్టి వీళ్ళు ముందుకెళ్లాలని భావిస్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.